नमः मातृभ्यो नमः लोकमातृभ्यो नमः गुरुत्यै नमः पुष्टै नमः तुष्टै नमः आत्मनः कुलदेवता विजय देवी जय गौरी देवी शिरभत्रम्बुलपूजन जयतु साम्भविकी जय जय विजय देवी नित्यत्रिरस्तो नित्यमङ्गलानि भवन्तु। కార్తీక మాస సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ రాజన్న దర్శనానికి వస్తూ రాజన్న దేవాలయ అభివృద్ధితో పాటుగా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాల అభివృద్ధికి సంబంధించి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు. అది ఈ ప్రాంత అభివృద్ధి ఇరిగేషన్ పరంగా కొత్త ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నటువంటివి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల నేను మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, మానకొండ శాసనసభ్యులు, చొప్పదండి శాసనసభ్యులు అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది. చారిత్రాత్మకంగా జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 7.5 లక్షల కోట్ల అప్పుతోటి ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది. ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా ఏవి కూడా వివిధ కొత్త కార్యక్రమాలు చేయకుండా 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కలిగజేయడం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు 70-80% మందికి ప్రజలకు అందుతూ ఉన్నటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాల్లో 5-6 కిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి. అటువంటిది చారిత్రాత్మకంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అయింది. కొంతవరకైనా కుటుంబపరమైనటువంటి గ్రూపింగ్ లేని వాళ్ళ వివరాలు కూడా తీసుకోబడ్డాయి. వాళ్ళందరికీ నెలలోపు క్లియర్ చేయడం జరుగుతుంది. మిగతా 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాస్తవంగా మేము 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కానీ పై ఉన్న వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ పై ఉన్న డబ్బులు కట్టించి 2 లక్షలు మాఫీ చేయాలని. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఇది జరుగుతుందని ప్రజలు కూడా తెలుసు. తప్పకుండా రైతులకు అండగా నిలబడుతుంది. అదేవిధంగా కొనుగోలుకు సంబంధించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్లు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారి డిఫాల్ట్ లేని వాళ్ళందరికీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఛాన్స్ ఇచ్చి ఈరోజు కొనుగోలు ప్రక్రియ చేస్తూ ఉంది. కానీ కొంతమంది డిఫాల్టర్లుగా ఇయ్యాలని కూడా 20,000 కోట్లు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పైసలు ప్రభుత్వం చెల్లించినటువంటి ధాన్యం మిల్లర్ దగ్గర పెట్టుకొని ధాన్యము డబ్బు కట్టకుండా ఉన్నటువంటి సొమ్ము 20,000 కోట్లు. ఆ డిఫాల్టర్లకు ప్రభుత్వం అనేక సందర్భాల్లో సామాధాన భేద దండ అన్నట్టుగా అనేక రకాలుగా డబ్బు కట్టమని చెప్తా ఉంది. వారికి ఈసారి రైతుల ధాన్యాన్ని ఇవ్వటం లేదు. వారి వృత్తిపరంగా కూడా ఇబ్బంది వస్తుంది. మీరు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో భాగస్వామ్యం కానప్పుడు కమర్షియల్ వ్యాపారానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మీ డిఫాల్టర్ స్టేటస్ నుంచి రెగ్యులర్గా రైతు ధాన్యం కొనుగోలే పరిస్థితికి రమ్మని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దయచేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిని రైతులు ఇబ్బంది పడద్దు. రైతులు ఇబ్బంది పడద్దంటే ప్రభుత్వం ఎంత బాధ్యతనో మిల్లర్లుగా మీకు కూడా అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీకు అన్ని రకాల ఛార్జీలు అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం కూడా పాలసీ తీసుకొచ్చింది. కాబట్టి ఆ రైతులకు సంబంధించిన ధాన్యం విషయంలో కూడా మొదట కొంత ఇబ్బంది అయినా మరి రైతులకు కొనుగోలు చేసే ధాన్యాన్ని అవసరమైతే ప్రభుత్వ గోదాంలో పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఇదంతా కూడా స్ట్రీమ్లైన్ అయింది. సన్న ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ ఇస్తాను. భవిష్యత్తులో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఆ సన్న ధాన్యాన్ని పండించండి, బోనస్ పొందే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కమర్షియల్ క్రాప్స్ కూడా వేసినట్టయితే ఆదాయం ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉందనే మాట సందర్భంగా మనం ఇటువంటి విధంగా చైతన్యం తేవడానికి మరి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇది అభివృద్ధి అటు పంచాయతీరాజ్ కావచ్చు, R&B కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వెల్ఫేర్ కూడా చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారి 40% మెస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి మరి 19వ తేదీ నాడు వరంగల్లో మరి క్యాబినెట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర నాయకత్వం
మహిళా సదస్సులు పెట్టి ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతాను. 20 తారీఖు నాడు వేములవాడకు వస్తాను. 20 తారీఖు నాడు కరీంనగర్ యువజన సదస్సు నిర్వహించే కార్యక్రమం తీసుకుంటాను. దాని తదుపరి చివరి వారం లోపల మహబూబ్నగర్లో రైతు సదస్సు నిర్వహిస్తాను. దాని తర్వాత 7, 8, 9 హైదరాబాద్లో ఒక పెద్ద కార్నివాల్గా ఉత్సవాలు, రాష్ట్ర స్థాయి ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇది ప్రజాపాలన. అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ ఏ ఉద్దేశంతో తెచ్చుకున్నాము, ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా ఏదైనా మనకు నచ్చకపోతే నిరసన చెప్పి మన ఆకాంక్షలు వ్యక్తం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది. గతంలో మనం చెప్పాలనుకుంటే కూడా అధికారి కావచ్చు, లేదా తోటి సహచార ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, చెప్పుకునే పరిస్థితి లేకుండే ఇవాళ అధికారి కావచ్చు వారికి నా అభిప్రాయాన్ని అడుగుతా ఉన్నాం. మేము ఒక్కటి చెప్పింది మాత్రమే జరగాలని నియంతృత్వంగా వ్యవహరించాడు. ఇది తెలంగాణ ప్రజల యొక్క గొప్ప విధానం. ఎప్పుడు కూడా అణచివేతను ఒప్పుకోరు. ఈ అణచివేత లేకుండా, అంటే అణచివేత అంటే లాటి బట్టి కొడుతూ ఊరుకోరు. మళ్ళా ప్రజాస్వామ్య పద్ధతిలో సభలు మాట్లాడండి. సభ రాత్రి 3 గంటల దాకా సభ నడిపినాం. మీరు గతంలో సభలు కూడా నడపడానికి మీకు ఇష్టం లేకుండే సభ నడిపినాం. ఇందిరా చౌక్ ధర్నాను ఓపెన్ చేసినాం. ఇవన్నీ 3 కాకపోతే కోరుతుంది. ప్రెస్ కూడా మాట్లాడుకోవచ్చు. మేము ప్రెస్ కూడా ఏం రోజు పొద్దున చూస్తుంటే వార్తలు ఇట్లా చూస్తున్నాయి. ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు కూడా అనేక రకాల పెద్ద పెద్ద వార్తలు వాళ్ళే కూడా వస్తూ ఉన్నాయి. ఇలా మాట్లాడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు. అసలు ఆయన మంత్రికి అర్హుడా కాదా నాకు తెలియదు. అధికారిని కొట్టడం తప్పే, కానీ అరెస్ట్ చేస్తా. ఏం చేయమంటావు మంత్రి గారు, సలహా చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి. అది ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అధికారుల మీద జరిగిన దాడిని మేము నిరసన అయిపోతుంటలేము. నిరసన అన్ని రకాలుగా ప్రజాస్వామిక విధానంగా ఉంటే మాకే అభ్యంతరం లే. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిరియాల సర్వే జరుగుతూ ఉంది. సర్వేలా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికర ప్రశ్నలు లేవు. దాన్ని కూడా దుష్ప్రచారం చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతారు. ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం తప్ప ఈ దుష్ప్రచారాన్ని నమ్మక ప్రజలు కూడా ఇప్పటివరకు